ఇక మార్గదర్శి దీనికి సంబంధించిన అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజాయితీగా చెప్పండి, వాస్తవాలు చెప్పండి. మార్గదర్శి ఫైనాన్షియర్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉండవెల్లికి పెన్ డ్రైవ్ ఇచ్చే సమయంలో తగిన సమయంలో ఆదేశాలు ఇస్తాం. మార్గదర్శిపై మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఈ దశలో ఇవ్వలేం స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. ఉండవెల్లి మీడియాతో మాట్లాడుతున్నారన్న సిద్ధార్థ్ లూత్రా, తీవ్రంగా స్పందించిన అరుణ్ కుమార్, అవాస్తవాలతో లూత్రా కోర్టుకు తప్పుదోవ పట్టిస్తున్నాడని వెల్లడి. తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దీనికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్షియర్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవెల్లి అరుణ్ కుమార్ను కోరిన విధంగా ఆయనకు పెన్ డ్రైవ్ చందాదారుల వివరాలు అందజేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడుకుంటూ అరుణ్ కుమార్ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడినా మాటలో పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్ళొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు గురువారం వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రావేశ్వరరావులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాని హెచ్యుఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. హైకోర్టు తీర్పులోని కొంత భాగం అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేరువేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఆ అప్పీళ్ళన్నింటిపై విచారణ జరిపి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని ఉండవెల్లి, ఏపీ సర్కారు సహా వాదనలు వినిపించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్బీఐ తరపున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచంద్రన్ ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ఉండవెల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యంతరం మాత్రం పెన్ డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణ కన్నా ముందే పెన్ డ్రైవ్ను అందజేస్తే కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్కు మంచి రోజని లూత్రా వ్యాఖ్యానించగా, అవునని ఆ రోజు తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీరు ఉపన్యాసం వింటానని ఉండవెల్లి చెప్పారు. అయితే చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి ఈ సమయంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ను స్పందిస్తూ చందాదారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శి అంగీకరించిందని తెలిపారు. గత 10-15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న 5.30 కోట్లు ఇప్పటికే అలాగే ఉన్నాయన్నారు. అయితే ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటి వరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందులో ఈ విషయం కోర్టు సహకరించదలిచామని
ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం లేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపై అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవెల్లి పత్రికాముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూత్రా కోరారు. గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవెల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో లూత్రా కోర్టును తప్పుదో పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. సోమవారం మార్గదర్శి కోర్టు ముందుంచినటువంటి 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలని కూడా మాట్లాడడం జరిగింది. ఇది సంచలన కేసు అని మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకు మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మార్గదర్శి భాగోతం.